వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దేశ రహస్యాలు శత్రువుల చేతికి చిక్కకుండా కాపాడడం, ఉగ్రవాదుల కుట్రలను ముందుగానే తెలుసుకొని వాటిని భగ్నం చేయడం ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఏజెంట్ల పని. అన్ని దేశాల్లోనూ ఇలాంటి వ్యవస్థలుంటాయి. అవన్నీ ఆయా దేశాల ప్రయోజనాల కోసం పనిచేస్తాయి. చైనాలోనూ ఇలాంటి ఒక వ్యవస్థ ఒకటి ఉంది. కానీ అది పక్కా దేశాల్లో పొగ పెట్టేందుకే పనిచేస్తుంది. అగ్రరాజ్యాలతో సహా ఏ దేశాన్ని చైనా వదలడం లేదు. అన్ని దేశాల్లోనూ తన సీక్రెట్ ఏజెంట్లతో సరికొత్త కుట్రలకు తెరలేపుతోంది. ప్రపంచ దేశాలపై డ్రాగన్ గూఢచర్యం. ఒక్కో దేశంలో ఒక్కో కుట్రకు తెరలేపుతున్న చైనా. అగ్రరాజ్యాల్లో రాజకీయాలు సైతం ప్రభావితం. ఒక్కొక్కటిగా బయటకొస్తున్న చైనా కుట్రలు. ఓ సినిమాలో సీక్రెట్ ఏజెంట్ దేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేశారని తెలుసుకుని దాన్ని అడ్డుకుంటాడు. టెర్రరిస్టులందరినీ మట్టుబెడతాడు. మరో సినిమాలో మారువేషంలో శత్రు దేశంలోకి వెళ్లి మరీ అక్కడి కుట్రలను భగ్నం చేస్తాడు. ఇలాంటివి చెబితే మిషన్ ఇంపాసిబుల్, జేమ్స్ బాండ్ 007 లాంటి సినిమాలు గుర్తొస్తాయి. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ ఇలాంటి సీక్రెట్ మిషన్లను పలు దేశాలు రహస్యంగా నిర్వహిస్తుంటాయి. అయితే పక్క దేశాలు హాని తలపెట్టే అవకాశం ఉన్న సందర్భాల్లో మాత్రమే ఇలాంటి మిషన్లు మొదలు పెడతారు. కానీ చైనా లాంటి దేశాలు మాత్రం పక్క దేశాల్లో కుట్రలు చేసేందుకే ఈ వ్యవస్థను ఉపయోగించుకుంటోంది. అమెరికా మొదలుకొని బ్రిటన్, భారత్ వరకు ఇలా ఏ దేశాన్ని వదిలిపెట్టడం లేదు. విదేశాల్లో నివసిస్తున్న తమ పౌరులపై ఒత్తిడి తెచ్చి బ్లాక్మెయిల్ చేస్తూ, మోసం చేస్తూ చైనా తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటోంది. ప్రపంచమంతా చైనాకు చెందిన సీక్రెట్ ఏజెంట్లు ఉన్నారు. చైనా నుంచి ఆదేశాలు రానంత వరకు అందరిలోనూ కలిసిపోయి సామాన్యుల్లా జీవనం సాగిస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి అక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయంటే చాలు, ఇక మిషన్ను మొదలు పెడతారు. ఎలాంటి రహస్య సమాచారాన్ని అయినా సేకరించి చైనాకు చేరవేస్తారు. అసలిప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, బ్రిటన్లో చైనా ఇలాంటి గూఢచర్యానికే పాల్పడింది. ఏకంగా బ్రిటన్ పార్లమెంటునే లక్ష్యంగా చేసుకుని చైనా గూఢచర్యానికి తెరలేపింది. బ్రిటన్లో కార్యకలాపాలు తమకు అనుకూలంగా ఉండేలా అక్కడి వారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించింది. మొత్తం ఈ కథంతా ఆంగ్లో చైనా జాతీయురాలు క్రిస్టిన్ చింగ్ కుయిలీ నడిపిస్తోంది. బ్రిటన్లో చైనా గూఢచర్య కుట్రలను అక్కడి నిఘా సంస్థ MI5 బయటపెట్టింది. ఈ కుట్రలో చైనాకు చెందిన ది యునైటెడ్ ఫ్రంట్ డిపార్ట్మెంట్ హస్తం ఉందని తేల్చింది. క్రిస్టిన్ లీ బ్రిటన్లో ఓ లాయర్. ఆమె బ్రిటన్ పార్లమెంటు సభ్యులను చైనా కమ్యూనిస్టు పార్టీకి అనుకూలంగా ప్రభావితం చేసే ప్రయత్నం చేసింది. పైకి లాయర్గా కనిపించే క్రిస్టిన్ రహస్యంగా ది యునైటెడ్ ఫ్రంట్ డిపార్ట్మెంట్ కోసం పనిచేస్తోంది. దీనికి గాను ఆమెకు చైనా, హాంకాంగ్ నుంచి కుప్పలు తెప్పలుగా డబ్బు వచ్చి పడుతోంది. ఆ డబ్బును బ్రిటన్ రాజకీయ నాయకులకు విరాళాలుగా ఇస్తూ వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తోందని MI5 ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఈ విషయాన్ని బయటపెట్టేందుకు గత కొంతకాలంగా ఆమెను బ్రిటన్ సీక్రెట్ ఏజెంటులు వాచ్ చేస్తూనే ఉన్నారు. ఆమె ప్రతి కదలికను గమనిస్తూనే ఉన్నారు. క్రిస్టిన్ కు నేరుగా చైనా అధ్యక్షుడితోనే కాంటాక్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. జిన్పింగ్ తో ఆమె దిగిన ఫోటోలు, వీడియోలు కూడా బయటకొచ్చాయి. అయితే ఈ విషయాన్ని బ్రిటన్ చాలా సీరియస్ గా తీసుకుంది. అసలు ఈ క్రిస్టిన్ ఏ స్థాయిలో పలువురు రాజకీయ నేతల్ని ప్రభావితం చేసిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తోంది. చైనాలో యునైటెడ్ ఫ్రంట్ డిపార్ట్మెంట్ చాలా పవర్ఫుల్. ఇది నేరుగా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీకే రిపోర్ట్ చేస్తుంది. ఇది చేసే పనంతా విదేశాల్లోని శక్తివంతమైన వ్యక్తులను ప్రభావితం చేయడం, నిఘా సమాచారం సేకరించడం, శత్రు దేశాల్లో కుట్రలకు పాల్పడడం చేస్తుంది. ముఖ్యంగా ఇలాంటి సీక్రెట్ మిషన్ల కోసం విదేశాల్లో నివసించే చైనీయులను ఎక్కువగా వాడుకుంటుంది. వారికి డబ్బులు ఎరవేసి వారితోనూ తమకు కావలసిన పనులు చేయించుకుంటుంది. ఇప్పుడు యునైటెడ్ ఫ్రంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే క్రిస్టిన్ లీ బ్రిటన్లో కథంతా నడిపించింది. ఈమె నుంచి డబ్బులు తీసుకున్న వారిలో లేబర్ పార్టీ ఎంపీ బారీ గార్డినర్ పేరు బలంగా వినిపిస్తోంది. అతను గత 5 ఏళ్లలో దాదాపుగా 4,20,000 పౌండ్లు అందుకున్నట్లు తేలింది. ప్రధానంగా 2015-2020 మధ్య ఎక్కువగా ఈ లావాదేవీలు జరిగాయి. అంతేకాదు, గార్డెనర్ సంస్థలో లీ కొడుకు సెక్రటరీగా పనిచేస్తున్నాడు. MI5 డీప్ ఇన్వెస్టిగేషన్లో ఈ కుట్రలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
క్రిస్టిన్ ఏదో ఒక పార్టీ నాయకుణ్ణి మాత్రమే ప్రభావితం చేయలేదు. ఈ లిస్టులో ఇతర పార్టీల నేతలు కూడా ఉన్నారు. లిబరల్ డెమోక్రటిక్ నేత సర్ ఎడ్ డావీ కూడా ఓ 5,000 పౌండ్లు అందుకున్నాడు. ఆ సొమ్ము నేరుగా తీసుకుంటే సందేహం వస్తుందని స్థానిక అసోసియేషన్ ద్వారా తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. బ్రిటన్లో క్రిస్టిన్కు మంచి పలుకుబడే ఉంది. ఆమెకు మాజీ ప్రధాని డేవిడ్ క్యామరూన్, లేబర్ పార్టీ డిప్యూటీ లీడర్, లండన్ మాజీ మేయర్ ఇలా పెద్దలందరితోనూ పరిచయాలు ఉన్నాయి. అందుకే ఆమె చేస్తున్న ఈ గూఢచర్యం ఇన్నాళ్లు వెలుగులోకి రాలేదు. ఆమె మీద ఎవరికీ చిన్న అనుమానం కూడా కలగలేదు. గతంలో థెరిస్సా మే నుంచి క్రిస్టిన్ లీ అవార్డు కూడా అందుకున్నారు. చైనా, బ్రిటన్ సమాజాల మధ్య సంబంధాలను పెంచేందుకు లీ కృషి చేస్తున్నారని అప్పట్లో థెరిస్సా మే పొగడ్తలతో ముంచెత్తారు. తాజా ఆరోపణల నేపథ్యంలో ఆ అవార్డును వెనక్కి తీసుకున్నారు. క్రిస్టిన్ బర్మింగ్హామ్లో ఓ న్యాయ సేవల సంస్థను నడుపుతూ చైనా దౌత్య కార్యాలయానికి న్యాయ సలహాదారుగా పనిచేస్తోంది. యూకేలో చైనా గూఢచర్యానికి పాల్పడడం ఇదే మొదటిసారి కాదు. 2020లో జర్నలిస్టులుగా నటిస్తున్న 3 చైనా గూఢచారులను యూకే బహిష్కరించింది. యూకే ప్రభుత్వ నివేదిక ప్రకారం ఆ 3 చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ అధికారులు. ఈ కుట్రను కూడా MI5 భగ్నం చేసింది. అయినా చైనా తన బుద్ధి మార్చుకోలేదు. బ్రిటన్కు తన సీక్రెట్ ఏజెంట్లను పంపిస్తూనే ఉంది. అయితే తాజా ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. ఉద్దేశపూర్వకంగానే తమపై ఆరోపణలు చేస్తున్నారని చెబుతోంది. ఈ దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చాల్సిన అవసరం తమకు లేదని దొంగమాటలు చెబుతోంది. అటు బ్రిటన్ మాత్రం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చైనాను వదిలిపెట్టే సమస్యే లేదంటోంది. గూఢచార్యం చైనాకు కొత్తేమీ కాదు. అమెరికా, బ్రిటన్, భారత్ సహా డ్రాగన్ ఏ దేశాన్ని వదలట్లేదు. ఆయా దేశాల్లోకి సీక్రెట్ ఏజెంట్లను పంపి మరీ కుట్రలకు తెరలేపింది. ఒక దశాబ్దంలో చైనాకు సంబంధించిన గూఢచార్య కేసులు 1300% పెరిగాయంటే ఏ స్థాయిలో చైనా ప్రపంచ దేశాలపై గూఢచార్యం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. చైనా గూఢచర్యం ఆందోళనలు కేవలం బ్రిటన్కు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపైన డ్రాగన్ కుట్రలకు తెరలేపుతోంది. ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ నేతృత్వంలో 2012 నుంచి యునైటెడ్ ఫ్రంట్ వర్క్ డిపార్ట్మెంట్ పాత్ర బాగా విస్తరించింది. 2012లో ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ అధికారుల ఇన్వెస్టిగేషన్లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. హువావే మొబైల్స్ లో సాఫ్ట్వేర్ అప్డేట్ పేరుతో స్పైవేర్ ను ఇన్స్టాల్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద టెలికమ్యూనికేషన్ పరికరాల తయారీ సంస్థ హువావే టెక్నాలజీస్ సాయంతో సున్నితమైన సమాచారాన్ని చోరీ చేసింది. ఈ విషయాన్ని అమెరికా రుజువు చేసింది. ఇంకా చెప్పాలంటే చైనా తన గూఢచార వ్యవస్థ సాయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూనే ఉంటుంది. గతేడాది నవంబర్లో పెంటగాన్ ప్రచురించిన చైనా మిలిటరీ పవర్ రిపోర్ట్లో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఇక 2020లో అమెరికాకు చెందిన FBI ప్రతి 10 గంటలకు చైనా గూఢచర్యానికి సంబంధించి ఓ కౌంటర్ ఇంటెలిజెన్స్ కేసులను తెరవడం మొదలుపెట్టింది. ఇలాంటివి దాదాపు 5,000 కేసులు ఉంటే అందులో సగానికి పైగా చైనాకు సంబంధించినవే. ఇక డ్రాగన్ ఆర్థిక గూఢచర్యం కేసులు ఏకంగా 1300% పెరిగాయి. చైనా జాతీయ నిఘా పరికరాలను తప్పుడు మార్గంలో వినియోగిస్తోంది. దీనికోసం పలువురు చైనాకు చెందిన గూఢచారులు వ్యక్తిగత స్థాయిలోనూ వ్యాపార పరంగానూ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాల్లో చురుగ్గా ఉన్నారు. మెరైన్, నేవల్ టెక్నాలజీకి సంబంధించిన ద్వంద్వ వినియోగ సైనిక పరికరాలను కొనుగోలు చేయడానికి చైనా ప్రయత్నిస్తోందన్న విషయాన్ని పెంటగాన్ తన నివేదికలో వెల్లడించింది. వాణిజ్య రహస్యాలు, స్పేస్, మిలిటరీ కమ్యూనికేషన్ ఆయా దేశాల నుంచి చోరీ చేసేందుకు డ్రాగన్ చేసిన ప్రయత్నాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక చైనా సీక్రెట్ ఏజెంట్లు ఎప్పటికప్పుడు ఆయా దేశాల్లో అరెస్ట్ అవుతున్నా చైనా మాత్రం మాకేం సంబంధం లేదంటూ బుకాయిస్తూనే ఉంది. 100కు పైగా కంపెనీలు, యూనివర్సిటీలు, మేధావుల రహస్య సమాచారాన్ని దొంగిలించినందుకు 5 చైనీస్ హ్యాకర్లను దోషులుగా అమెరికా న్యాయ వ్యవస్థ గుర్తించింది. అంతకుముందు చైనీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన ఒక అధికారి విమానయాన సంస్థ రహస్య సమాచారాన్ని దొంగిలించడానికి ప్లాన్ చేసినందుకు దోషిగా నిర్ధారించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యులు పలు దిగ్గజ సంస్థల్లో ఉన్నారు. ఈ సంస్థల జాబితాలో ఉత్పాదక రంగానికి చెందిన బోయింగ్, వోక్స్ వ్యాగన్, రోల్స్ రాయ్స్ వంటి సంస్థలు ఉండగా ఆర్థిక రంగానికి చెందిన ANZ, HSBC వంటి సంస్థలు ఉన్నాయి. ఆఖరికి వ్యాక్సిన్లు తయారు చేసిన కంపెనీల్లోనూ వీరు ఉన్నారు. అయితే సాధారణంగా వీరంతా గూఢచారులని చెప్పలేం. కానీ
సీసీపీ సభ్యులకు సున్నితమైన సమాచారం తెలిస్తే అది ఎప్పుడో ఒకప్పుడు చైనాకు చేరుతుందని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు బలంగా నమ్ముతున్నాయి. రహస్యాలు సేకరించడానికి ముఖ్యంగా టెక్నాలజీ, టెలికాం రంగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరించడంలో వీరంతా కీలకంగా ఉన్నారు. ద ఆస్ట్రేలియన్ కథనం ప్రకారం మొత్తం 20 లక్షల మంది చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యులు పలు కంపెనీల్లో కీలక హోదాల్లో పనిచేస్తున్నారు. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి చైనా కంపెనీలో అంతర్గతంగా ఒక విభాగం పనిచేస్తుంటుంది. ఇది చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీకి జవాబుదారీగా ఉంటుంది. ఆయా సంస్థలు తమ దేశ రాజకీయ విధానాలకు అనుగుణంగా నడుస్తున్నాయా లేదా అనేది ఈ విభాగం నిత్యం పర్యవేక్షిస్తుంటుంది. ఈ తరహాలోనే బిజినెస్ ముసుగులో చైనా కమ్యూనిస్టు పార్టీ ఎన్నో కుట్రలకు తెరలేపుతోంది. ఇంకా చెప్పాలంటే చైనాకు సంబంధించినంత వరకు వ్యాపారం, రాజకీయాలు వేర్వేరు కాదు. భారత్లోనూ చైనా గూఢచర్యం చేసేందుకు ప్రయత్నించింది. ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు పలు ముఖ్యమైన మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారుల వివరాలు సేకరించేందుకు కొందరిని నియమించింది. అయితే ఈ మిషన్ ముందుకు సాగలేదు. మన ఇంటెలిజెన్స్ చైనా కుట్రలను ముందుగానే గుర్తించి వాటిని భగ్నం చేసింది. ఈ గూఢచర్యం కేసులో భారత జర్నలిస్ట్ రాజీవ్ శర్మ సహా చైనా మహిళ క్విన్షీ, ఆమె నేపాల్ సహచరుడు షేర్ సింగ్ అలియాస్ రాజ్ బొహ్రాలను అరెస్టు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చైనా కుట్రలు 1-2 కాదు. ఇండియా, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, ఇటలీ, సౌత్ ఆఫ్రికా కాన్సులేట్లలో చైనా కమ్యూనిస్టు పార్టీ వర్కర్ల చొరబాట్లు జరుగుతున్నాయి. ఇలా ప్రపంచంలో ఏ దేశాన్ని డ్రాగన్ వదిలిపెట్టడం లేదు. అన్ని దేశాల రహస్య సమాచారాన్ని గుప్పిటపట్టి వాటిపై ఆధిపత్యం చలాయించాలన్నదే చైనా కన్నింగ్ ప్లాన్.